అమ్మాయి నీరజ సార్ అవి టేక్ తో చేసినేనండి. ఏమిటి తలుపులా? అది బ్రహ్మాండమైన టేక్ అండి. తువ్వ పగిలిపోద్రోయ్. రాజమండ్రి దగ్గర టేకు సాంబార్ ఎంచుకో. సాంబార్ ఇడికి. మళ్ళీ నాకు సాంబార్? అవును. 15 సార్. ఏం పర్వాలేదు. ఎన్నిసార్లు అమ్మాయి సాంబార్ వడ్డిస్తే మాత్రం ఆ రోజుల్లో కాబట్టి చేయించగలిగారండి. ఇప్పుడు మనం ఎక్కడ చేయించగలం? ఒక్కసారి ఇంట్లో టేక్ సాంబార్ బాగా నచ్చిన టేస్ట్ అది. మళ్ళీ డబ్బుదే ఉందండి. అంత మంచి టేకు మనం జాగ్రత్త చేసుకోవాలి కదండి. సారీ అండి, అనుకోకుండా చేరింది, ఏమనుకోకండి. బెటర్ ఏమో. రండి. ఆ సాంబార్ ఏదో ముందే పోయించుకోవచ్చు కదా. 15 సార్లు ఆ కడుపులో పోయించకపోతే. గురువు గారు మీకు తెప్పించమంటారా టేకు? వద్దండి, మీరే. సార్ సాంబార్ పోయమంటారా? సారీ అండి, నేను చాలా ఫీల్ అవుతున్నాను. నేను కూడా చాలా ఫీల్ అవుతున్నాను. సాంబార్ ఒళ్ళంతా ఎందుకు పోసుకోలేదని. ఏం నువ్వు చేస్తున్న పని? సాటి మనిషికి సాయం. ఇది సాయమా? మరి కాదేంటండి? మరకపడ్డా నా షర్టు కోసం మీరు అంత కష్టపడ్డారే. మరతపడి నలిగిపోయిన నడుముని సర్దటం నా ధర్మం కాదండి. దీని ఉపకారానికి ఉపకారం, సహకారానికి సహకారం అని మా అత్తల్లో అంటారండి. హాయ్. నీ అత్తెల్ని తీసుకెళ్లి తిత్తిలో పెట్టుకో. నేను చెప్పిన మాట విను. నీది సౌత్, నాది నార్త్. నీది ఆంధ్రప్రదేశ్, నాది మధ్యప్రదేశ్. నా పర్మిషన్ లేకుండా నా మధ్యప్రదేశ్ ని టచ్ చేసావంటే నిన్ను ఒకే ఒక్కసారి కళ్ళు మూసుకుంటే 2 అంగుల్లో సందు దాటేస్తా. ఇంత భయపడేవాడివి నన్ను లవ్ ఎలా చేస్తావురా? అంటే నీకు నా మీద అదా? అదే లేకపోతే నిన్నొంటరిగా గదిలోకి ఎందుకు తీసుకెళ్తాను? ఇలా బాత్రూంలోకి ఎందుకు తీసుకొస్తాను? కొత్త కదా, అర్థమే సావులా. ఇంకో ఒక్కసారి నొక్కేస్తే బండి లైన్లో పడిపోద్ది. ఏంటే జింతాత జింతాత అని కలరిస్తున్నావు? నోరు మోయవే. చాలా బాగుందని చూసానంతే. పిల్లలకి నాపీస్ అయిపోయాయి. వెళ్ళి డజన్ పట్రా బేటా. అలాగే మోసి. జా బేటా జా 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 జా. ఒరే దువ్వా, ఎక్కడ చచ్చారా నా కొడకా? ఉవ్వా ఏమైంది అల్లుడు? మావా, నల్ల పిల్లెదిరైనా పర్వాలేదు, చిన్న పిల్లలు ఎదురవకూడదు. శని పరమ శని. ఎంట్రీ ఎలా? తలుపులు తీసే ఉన్నాయి కదా. మాది అల్లో. ఇక్కడ వారం రోజులు సెటిల్ అవ్వాలంటే రిపేంగ్లో దొరకాలి. అక్కడ చూడు, ఆ సాలిడ్ పర్సనాలిటీ పెళ్లి కొడుకు తెల్లే ఉంటుంది. హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. ఎవరు వాళ్ళు? మా అమ్మాయి ఫ్రెండ్స్. అదేం పద్ధతి? గుమ్మోలో అడ్డంగా కూర్చున్నాం. కాలికి దండం పెట్టాలని తెలియదా వాళ్ళకి? చిన్న పిల్లలు ఏదో తెలియక. మోసి మోసి మేరీ ప్యారీ ఉఠో బేటా ఉఠో. చూసారా మా మర్యాద? చిక్కినట్టే చిక్కి జారిపోయా. అరేరే ఏమిటిది? మా వాడికి 2 సార్లు పడితేనే గానీ పడినట్టు ఉండదు మోసి. ఎవరండి మీరు? మోసి మా వాళ్ళు. మర్యాద చూస్తే తెల్లటం లేదా? జాओ బేటా, తుమ్ అందర్ జాओ. మోసి నేను లోపలికి వెళ్తానమ్మా. సూపర్ హౌస్. మీకు బాగా దగ్గర చుట్టాలి అక్కయ్య గారు. నేను పైకెళ్ళి పూలు తీసుకుని వస్తాను.
అత్తిలి నీకు ఇంత నీట్ గా వర్కౌట్ అయిన లెఫ్ట్ లెగ్ ఏంట్రా రైట్ లెగ్ రైట్ రైట్ హలో ఏంటి నిన్న తుమారా గానా చానా చానా అచ్చా నాకు తెలుగు వచ్చు. తెలుగు వచ్చా ఇకనే పిచ్చి పిచ్చిగా మాట్లాడుకోవచ్చు. నా పేరు సత్యబాబు ఫ్రమ్ అత్తిలి. నా పేరు నీరజ గోస్వామి. నీరు నీతో చాలా విషయాలు మాట్లాడాలి. అంటే ఇక్కడ కాదు, ఏకాంతంగా మన ఇద్దరు ఉన్న చోట. ఎవ్వరూ లేని చోటనే ఇక్కడికి తీసుకొచ్చాను. మనిద్దరమే ఉన్నాం. చెప్పు. చెప్పేస్తానే. జీవితంలో మొట్టమొదటిసారి నిజం చెప్పాలనుకుంటే నాలుగు మరి ఎంత మడత పడిపోతుందంటరా బాబు. అత్తిబాబు సత్తిలి బాబా నీరజ భూస్వామి అది ఏది ఇది మ్యాటర్. వచ్చక ఇది ఎందుకు? నీరు 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 ఒరే ఇదేంట్రా వచ్చొక్కడు ఇది తీసుకెళ్ళాలా? అప్పుడు నాకేం అర్థం కావట్లేదు. రాక అవకాశం వస్తే ఇది అబ్బా చెడతో పేడు. అమ్మా నీరజా, ఆ సత్యబాబు మాట నిజం కాదమ్మా. ప్రేమ నిజం కాదు. ఆ పాప తన కూతురే కాకపోతే ఈ పాటికి వచ్చేవాడు కదా. నా మాట విని మీ నాన్న తెచ్చిన సంబంధాన్ని ఒప్పేసుకో తల్లి. లేదంటే ఆయన ఇంటికి రానని గొడవ చేస్తున్నారు. నా మాట విని పెళ్లి చేసుకోమ్మా. నాకిష్టం లేదమ్మా. ఇప్పటికే సత్యబాబుని కాదని నేను తప్పు చేశాననిపిస్తోంది. సత్యబాబు, నువ్వు సత్యబాబువి కాదు, విక్రమ్ రాథోడ్. మనం నాటకం ఆడుతున్నామని ఎవరికి తెలిసినా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, కొంచెం జాగ్రత్త మేనేజ్. ఫాలో మీ. మా అమ్మ నాన్న ఏదో అంటే నన్ను వదిలేస్తావా? నేను నీకోసం ఎంత ఎదురు చూసానో తెలుసా? ఎవరు నువ్వు? ఎవరో నన్నెవరు నువ్వు అంటావేంటి సత్యబాబు? సత్యబాబు అత్తిలి. ఐ నాట్ సత్యబాబు, ఏఎస్పీ రాథోడ్. ఏఎస్పీయా? సత్యబాబు అచ్చో నాలాగే ఉంటాడని నా కూతురు తన దగ్గర వారం రోజులు ఉంచితే తన గర్ల్ ఫ్రెండ్ అపార్థం చేసుకుని వెళ్ళిపోయిందని చెప్పాడు. యు ఆర్ షియా ధీరజ భూస్వామి సంథింగ్ సంథింగ్. యా షేమ్ షేమ్. యు ఆర్ బ్యాడ్ లక్. ఒక మంచి మనిషిని దూరం చేసుకున్నావు. నీ మాయలు నా దగ్గర కాదు. నీతో లవ్లో పడ్డాక నీకన్నా బాగా ముదిరిపోయాన్రా అత్తిలి. ఇస్తాను చూడు నీ కొమ్మడతా. యాక్చువల్లీ నన్ను ఇలా చాలా మంది అమ్మాయిలు చూసి కన్ఫ్యూజ్. ఏంటిది? ఏంటి ఎక్స్పోజింగ్? సిగ్గులేదు? నన్ను నడుచు మించి షో వేస్తావు, లాకప్ లో వేసేస్తా. అంటే మీరు నిజంగా సత్యబాబు కాదా? లాఠీతో నడు మీద కొట్టిన తర్వాత కూడా డౌటా నీకు? మరి సత్యబాబు ఎక్కడున్నాడు? హిమాలయాస్. ఎందుకు? ఆడదంటే విరక్త చెందినవాడు ప్రతివాడు అక్కడికే వెళ్తాడు. పడుకునేటప్పుడు తడిగుట్టు వేసుకోవాల్సిన అవసరం ఉండదు కాబట్టి. ఇంక రాడా? ఎందుకు రాడు? ఇవాళ పౌర్ణమి. అర్ధరాత్రి 12 గంటలకి తలస్నానం చేసి తెల్లచీర బొడ్డు కింద కట్టుకొని మేడ మీదకి వెళ్ళు. హిమాలయస్ ఎటు? నార్త్. అత్తిలి 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 అని ప్రేమగా పిలు. నీ ముందుంటాడు. బాత్రూంలో ఏం జరిగింది చెప్పవే. చెప్పవే ఏం జరిగింది చెప్పు. చెప్పవే ప్లీజ్. వెళ్ళు.
ఏ దొంగ నా చుట్టూ తిరుగుతుంటే ఉద్యోగం పోతుంది. వెళ్ళి జాబ్ చూసుకో. సారీ నీరు, నిజం చెప్పేస్తా, నేను దొంగని. బతకడానికి మాయలు మోసాలు చేశాను. నీకోసం అన్ని మానేస్తాను. ఆ తర్వాత నీ ఇష్టం. పెళ్ళయ్యాక చెయ్యోగా. అంటే అసలు చేయను. ఒట్టు. ఈ అత్తెలి సత్వ మాటేస్తే నిలబడతాడు, ఒట్టేస్తే నిలబడతాడు. డిస్టర్బెన్స్. ఓకే ఒకసారి, ఓకే ఒకసారి. అత్తిలి, అత్తిలి. ఇదేంటి ఇప్పుడు వచ్చింది? మన ఇద్దరు దొంగ పోలీసు ఆడుకుందాం. నువ్వు ఇక్కడ దాక్కో, నేను ఎత్తుకుంటానే. సరేనా? ఇక్కడ ఉండే. హాయ్. ఇలా వచ్చి. ఎవరున్నారు లోపల? ఏ హీరోయిన్ ఫోటో తగిలించావు? నువ్వెందుకు నన్ను పక్కకు తీసుకుని వెళ్తున్నావో నాకు తెలుసు. పెళ్ళిళ్ళకి ముందు అవేం కుదరవు. నేను చెప్పేది వినకపోతే పెళ్లి కూడా కుదరదు. ఎందుకంత కోపం? ఎంత చిన్న విషయానికి అలా మాట్లాడతావా? నువ్వు కనిపించలేదని 2 రోజులుగా ఎదురు చూస్తున్నాను తెలుసా? అది అర్థం చేసుకోకుండా ఎటు చూస్తున్నావు? నీరు, మై డార్లింగ్. దొంగ 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 దొంగేంటి? దొంగ. నువ్వు అనేసంటే దొంగ సెంటేగా. సెంటు కొట్టద్దు, ఎవరైనా చూస్తారు. పైకిలే. అవునవును, ఎవరైనా చూస్తారు, అందుకే మనం లెక్కకూడదు. దొంగ రాస్కల్, నీకు ఇలాంటి పనులు బాగా అలవాటైనట్టున్నాయి. తల్లి తోడు, ఇలాంటి సిచ్యువేషన్ ఇరుక్కుని ఇదే ఫస్ట్ టైం. లేవద్దు ప్లీజ్ ప్లీజ్. సరే కానీ, బట్ ఓన్లీ చింతత్త. దరువేగా. పద వీధిలోకి వెళ్దాం. వీధిలోనా? హోటల్కి వెళ్దామా? హోటల్లోనా? పోనీ థియేటర్ అయితే బెటర్ ఏమో. ఛీ, నీకు అస్సలు సిగ్గే లేదు. పబ్లిక్. దూరంగా ఉండొద్దు, దగ్గరగా ఉండు, ఇద్దరికి మంచిది. ఈ ఒక్క ముద్ద తినరా బంగారం. వద్దు, ఇంకా చాలా కన్న కదా. లాస్ట్ అమ్మా, ఒకటేనమ్మా. ఒకే ముద్దమ్మా. దా. అది 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 ముద్దు తుడుచుకో. నాన్న ఎవరో వచ్చారు. నీరు, నువ్వు మోసాలు చేస్తుంటానని చెప్పావు, అయినా ప్రేమించాను. పిల్లలంటే ఇష్టం లేదని చెప్పావు, దానికే ఒప్పుకున్నాను. నీకు బిడ్డున్న సంగతి నా దగ్గర దాచావు. అది కాదు. అంటే నీ ప్రేమ నిజం కాదు. నీరు, ఇక్కడ ఆడుకుంటుండు, ఇప్పుడు వస్తాను. నీరు నీరు, అసలు నాకు పెళ్ళే కాలేదు. ఆ పాప నా పాప కాదు. ఆ పసిబిడ్డ నాన్న అని స్పష్టంగా పిలుస్తుంటే కాదని మేమెలా నమ్మాలి? వాళ్ళ నాన్న అచ్చం అలాగే ఉంటాడు, అందుకే పాప కన్ఫ్యూజ్ అవుతుందండి. మాయలు మోసాలు మానేసామని చెప్పిందా మా అమ్మాయి, కానీ నువ్వు ఇంకా అదే పనిలో ఉన్నావు. సార్, నేను చెప్పేది నిజం సార్. నీరు, కనీసం నువ్వేనా అర్థం చేసుకో. ఆ పాపకి నాకు ఎటువంటి సంబంధం లేదు. నీ మీద నీరు. నీకు పాపకు సంబంధం లేదంటావు? లేదండి. అయితే సాయంత్రం 5 గంటలకి దేవగఢ్కి వెళ్ళే బస్సు ఉంది, వచ్చి మాతో పాటు ఎక్కు. నువ్వు ఒక్కడివే. అర్ధరాత్రి మేడెక్కి పిలిస్తే వచ్చేస్తాడంట. పోలీసుడు
నాకే పూలు పెడుతున్నాడు. ఒకవేళ నిజమైతే మిస్ అయిపోతానేమో. ఒకసారి ట్రై చేద్దాం. ఒడ్డు కిందకి. బాబాయ్, ఏమ్మా నిద్ర పట్టలేదా? నీకు పడితే నాకు పడుతుంది బాబాయ్. పాలు తాగుతావా? తాగుతావా? నా మీదనే నిఘా వేస్తావా? చిటికడ బంగుతో కొట్టానంటే నిన్ను లేపడానికి డిపార్ట్మెంట్ మొత్తం రావాలి. తీసుకోమ్మా, తాగు. ఓరే అబ్బులు, ఎంత తెలివైనడురా. సూపర్, నీ తెలివితేటలు తగలయ్యా. అరే, నీ పని ఇంత తేలిగ్గా వద్దనుకో. ఏంటి? దా దా ఎక్కడికి? లోపలికి, లోకప్లోకి దా. అయ్యో, ఇదేంటిది? బంగింత కిక్కిచ్చింది. అమ్మో, చూడమ్మా, లాకప్లో వేసే ముందు చేతికి బేడీలు వేస్తారు కదా. కరెక్ట్, ఇక్కడే ఉండాలి నువ్వు. అమ్మా, మొత్తానికి తప్పించుకొచ్చేసాను. కొంపదీసి వెనకాల రావట్లేదు కదా. అది వచ్చేలో పిల్లంతా దోచేను. కళ్ళు మూసుకుని కళ్ళు తెరిచేలోపు ధనలక్ష్మి నా కళ్ళ ముందు కనపడాలి. అత్తిలి, అత్తిలి, ప్రేమగా. అత్తిలి. సత్యబాబు, నీరు నా మీద అలిగి హిమాలయాలకు వెళ్ళిపోయావంట కదా. అవును, ఇంకొంచెం లేట్ అయి ఉంటే తీర్థం తాగేసేవాడిని. మళ్ళీ హుష్ అటాక్ అయిపోయేది. అత్తిలి, అనుకున్నాను. నీ మీద ఎంత బెంగ పెట్టుకున్నాను తెలుసా? దొంగ దొరికావు. ఎవరివే నువ్వు? వెళ్ళి ఇక్కడి నుంచి. నువ్వే రతివే, దొంగ దాచేసాడు. ఏంటిది? ఏముంది అక్కడ? లాఠీ, దొంగ దాచేసాడు. దా, నిన్ను సెల్ల తోసి కుమ్మేయాలి. సెల్లు పగిలిపోద్ది. కాల్తీ. ఇతను నా దొంగ, నా ఇష్టం. సత్యబాబు, కాల్తీమని చెప్పు. నేను తీను, కావాలంటే నువ్వు వేసుకో. నీ అబ్బా. దా దా రో, దా రో, దా రో, దా రో, రో. సెల్ల తాళాలు పగిలిపోను. నాకు ఇక్కడ నడుము నత్తరసాలు అయిపోతుందా? అటొక్కాలు ఇటొక్కాలు, మధ్యలో అత్తిలి. ఆడుకో, డమ 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 ఆడేసుకో. ఏడోకమ్మా, మనకేం భయం లేదు. నీకు కథ చెప్పనా? అనగనగా చంబల్లో ఒక దొంగల ముఠా ఉందంట. ఈ యదవల్లాగా అక్కడికి ఓ మంచి పోలీస్ ఆఫీసర్ వచ్చాడంట, నాన్నలాగా. అప్పుడు నాన్న వచ్చి వీళ్ళందర్నీ ఖైమా కొట్టేశాడంట. విక్రమ్ రాథోడ్ని దొంగ దెబ్బ కొట్టి చంపారా. కానీ నా సత్యబాబే పెద్ద దొంగ నా కొడుకురా. వాణ్ణేం పీకలేరు. నా మాట విని వాడొచ్చే లోపలే బిచ్చాణ సర్దేయండ్రా, లేదంటే ఉంటదిరా మీకు.
జింత తచ్చి తచ్చిత జింత తత్త అయిపోద్ది. నేను చెప్తాను. చింత అంటే ఫేస్, తాత అంటే లాఠీ, చిత్తాక్ అంటే బ్రేక్. టోటల్ గా ఫేస్ అంతా లాఠీతో పగిలిపోతుందని అర్థం. అదేంటో కానీ బావా, దీని మీనింగ్ ఏంటని అడిగిన వాళ్ళందరికీ పగిలిపోయింది. ఫస్ట్ పెద్ద బావకి, సెకండ్ అంత మనగాడ వాడి కూతుర్నేసేస్తే ఏం పీకుతాడో చూస్తాను. నా కూతురి ఒంటి మీద చెయ్యి వేనక్కర్లేదురా, వేద్దామన్న ఆలోచన వచ్చినా చంపేస్తా. అమ్మ వచ్చేసాడు, మనం జంప్. ఆ రాజస్థాన్ ఇది ఎంత దెబ్బతీసింది. హాజీ క్యాజీ అని మోసం చేసి చేతిలో క్యాబేజీ పెట్టింది. పెద్ద ఎర్రి పప్పు అనుకున్నాం కదా మావా. ఎవరెర్రి పప్పులో ఒక్కసారి గుర్తు తెచ్చుకో. నానా కొత్త చాలా బాగుంది నానా. నేను ఒకటి అడుగుతాను చెప్తావా? నువ్వే వెళ్ళి ఆ బెడ్రూమ్ కిచెన్ కూడా చెక్ చేయి పో. అలాగే నాన్న. అయ్య బాబోయ్, వేరేడంత లేవు, ఏ నటించినావే. అయినా నానంటున్నాడు మావా నన్ను. నాకేం తెలుసు, అన్ని కథలు నాకు చెప్పి ఓపెన్ చేసావా? ఎక్కడ ఎత్తన వేసావో ఏమో. ఎదవ ఎట్టకారాలు వద్దు. ఎవరిదా ఎట్టకారం? ఇదే ఆఖరి దొంగతనం నన్ను నిరికించి ఇప్పుడు నా ఎట్టకారం అంటావా? ఇక్కడ చూడు, 1 2 3 అమ్మా, ఇంకొంచెం పైన తగిలితే ఏమైపోయావు? మూసే అంతే. వెళ్ళు పరంగా కడిగి స్నానం చేయించు, లేకపోతే మళ్ళీ ఎస్ఐ గారు వస్తాడు. కెళ్ళి నవ్వులుతా. ఎక్కడరా వాడు? నీ అమ్మాయితో చచ్చిపోతా. ఆడ గన్ చూపించేంత మాత్రాన, నువ్వు గోల్ చేసినంత మాత్రాన నా కూతురు అయిపోద్దా? అసలు దీన్ని చాలా తిక్కలో ఉన్నాను, కంట్రోల్ చేసుకొని మాట్లాడుతున్నాను. ఆఖరిసారిగా అడుగుతున్నా, నీ బాబేవుడు? ఓరు బాబోయ్, ఇది ఆడేసుకుంటున్నా నాతో, చాలా కష్టం. ఆటలంటే నేను చూపిస్తాను, దా దా. నువ్వు ఇక్కడే దాక్కో, నేను ఎత్తుకుంటానే. ఓకే, దాక్కో 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 దాక్కో. అమ్మా, నాకే అంటుకుంటుందా? మావా, ఎక్కడికి మావా? వరుసలొద్దు. నీకేంట, నువ్వు వెళ్ళి ఆ పిల్లని వదిలేసి వచ్చావు. ఇప్పుడు ఆ పోలీసుడు వస్తాడు. నీకేం పర్వాలేదురా, వాడికి నాలుగే నచ్చింది. నేను వెళ్తా. మావా, ఎన్నాళ్ళు కలిసి బతికి ఇప్పుడు నేను కష్టాలు వదిలేసి వెళ్ళిపోతావా? కలిసి బతికినంత ఈజీ కాదు కలిసి చావటం. తీయండ్రా. అయ్యో బాబాయ్ వచ్చాడు, ఇప్పుడు ఎలాగా? పాపా పాపా, నీ అబ్బా ఎక్కడ్రా? లోపల ఎవరైనా ఉన్నారు లేదా? రారా బయటికి. నేనా అండి? రారా బయటికి. వస్తున్నాను సార్. స్ట్రీట్ లైట్లు, కోర్టు బీరువాలు, పోస్ట్ బాక్సులు, ఇవన్నీ కొట్టుకొచ్చిన వస్తువులా కనపడుతున్నాయి కానీ ఏవి కొన్న వస్తువులా కనపడటం లేదేంట్రా? రా, దొంగలరా మీరు? అబ్బాయి కాదండి, ఇదంతా సెకండ్ హ్యాండ్ సరుకండి. అంటే సార్, దొంగలంటే మనుషుల్లాగా ఉంటారండి. కిండలా ఒక్క పగిలిపోద్ది. మమ్మీ చేది. ఆ సత్యబాబు గడ ఏడ్రా? సత్యబాబు అంటే ఆయన ఎవరండి? నాకు తెలీదు సార్, నాకు తెలీదు సార్, నాకు తెలీదు. అంత కంగారు పడుతున్నావేంట్రా? కంగారే లేదు సార్. పాప ఎక్కడ్రా? పాప 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 సత్యబాబు పక్కనే ఉంది సార్. సత్యబాబు ఎక్కడున్నాడు చూపించు. ఆడి దగ్గర పాప లేదనుకో, ముందు నీకు ఓకే రైట్ రైట్
ఎరా ఎక్కడ కూడా లేడు కదరా ఇందాక నుంచి అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు పైకి కిందకి తిప్పుతున్నావు బుర్ర పేల్చేనా ఎక్కడరా సత్యబాబు పాప లోపల ఉండి ఉంటాడండి అదో చూపించావు ఏంట్రా ఏంటి సార్ ఎందుకు వచ్చారు? వెరీ గుడ్ పాపని ఇలాగే చూసుకో ఆ? అల్లుడు నీకు అమ్మాయి దొరికింది కదా అని మన పనులన్నీ మానేస్తే నాకు గతేమైపోద్ది. మాయలు మోసాలు మానేస్తానని నీరుకి మాట ఇచ్చాను. ఒకే ఒక్క దొంగతనం మాత్రం చేస్తాను. అది ఎంత పెద్ద దొంగతనం అంటే లైఫ్ సెటిల్ అయిపోవాలి. అలాంటిది ఏదైనా ఉంటే చూడు. పెట్టి జాగ్రత్తగా దించండి బాబు. ఒంటి మీదనే అంత ఉందంటే పెట్టెలో ఇంకెంత ఉంటుందో. అంతా డబ్బుమయం ఈ జగమంతా గోల్డుమయం ఈ జగమంతా నగలమయం. కరెక్ట్ మావా, కొడితే దాని పెట్టినే కొట్టాలి. పెట్టేంత బరువు ఉంది ఇందులో ఏమున్నాయమ్మా? నా ఒంటి మీద వాటితో కలిపి 7 వారాల నగలు. కట్టాలి మావా. చిల్లర లేదమ్మా. నువ్వే ఉంచు. అల్లుడు వరల్డ్ బ్యాంక్ దొరికేసింది అల్లుడు. హాజీ యాజీ పెట్టే ఇక్కడ పెట్టి టికెట్ తెచ్చుకుందామంటే ఇక్కడ అందరూ దొంగల్లా ఉన్నారు. మీరు మాత్రం మంచి వాళ్ళలా ఉన్నారు. 1 minute. ఏమిటోనమ్మా చిన్నప్పటి నుంచి మంచితనం అలా అలవాటైంది. జర పెట్టి చూస్తుంటారా? నేను టికెట్ తెచ్చుకుంటాను. నువ్వేం కంగారు పడకమ్మా, నువ్వు వెళ్ళిపో. ఇక నుంచి పెట్టే మాదనుకో. అనుకోవటం అంటే మనదే. మీరు వెళ్ళండి అమ్మా. థ్యాంక్ యూ బాబాయ్ గారు. హరోం హరా హత్తిలి చెరబరా. అమ్మా రాజస్థాన్ లక్ష్మి తల్లి తల్లి. మావా మొత్తం 7 వారాల నగలు. ఓ 6 నగలు దాని ఒంటి మీద ఉండిపోయినాయి. మిగిలిన 6 వారాలు. దానిలో సగం నీకు సగం నాకు. అట్ట కాదు గాని ఈ చెయ్యట్టేసుకుని ఆ చెయ్యిటేసుకో. మేము ముదిరామండి బాబు, మాకు లెక్కలు తెలుసు. ఎప్పుడు మోసం చేయలేవు. 6 లో 50-50. 2 నాకు 4 నీకు. అదెలా కుదురుతుంది మావా? ఎందుకు ఎలా కుదురుతుంది చెప్పు. ఏంటి మంచి హుషారుగా ఉన్నావంటే? విజిలేసినందుకు 50 ఫైన్ కట్టు. దువ్వ అబ్బులు. మేము అడిగింది డబ్బులు కట్టు బే. కట్టకపోతే బాడీ పట్టాల మీద తేలుద్ది. ఏ ప్లాట్ఫామ్ ఖాళీ లేదేంటి? ఈ జోకులేసేస్తున్నాడు రా. కుమ్మండ్రిని కుమ్మితే ఊరుకుంటా మరి. విక్రమ్ రాథోడ్ అసిస్టెంట్. ఇంకెక్కడ విక్రమ్ రాథోడ్ ఎప్పుడో పోయాడు. అందుకే కదా మేము మళ్ళీ మొదలెట్టాం. అచ్చా ఓసారి అటు చూడు. అన్నా ఏనా బాగున్నావా? మీకు దండం పెడతాను సార్. ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి సార్. అక్కడి నుంచి మొదలు పెడితే నా దగ్గరికి వచ్చేసరికి చచ్చిపోతారు సార్. కొత్తగా రూల్స్ పట్టకు సార్. మీరు ఇక్కడి నుంచి స్టార్ట్ చేయండి సార్. బా ఇప్పుడు కాదురా, ఊళ్ళో చాలా పనులు ఉన్నాయి. తీరిక చూసుకొని ఒక ఫుల్ డే మీకు ఇచ్చేస్తాను. ఓకే సార్, మీరు వచ్చినంత వరకు ఇక్కడే ఉంటాను.